నమస్తే అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు అదిరిపోయే మామిడికాయ చారు పెడుతున్నాను. ఇట్లాంటి చారు కాదండి, ఇది మనల్ని అల్లాడిచ్చే చారు. చూడండి ఒక్కసారి. బై ది వే ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిరపకాయ, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, బెల్లం ఆప్షనల్ అండి, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, ఇంగువ. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, దాంట్లో కొన్ని వాటర్ పోసి ఒక 1/2 లీటరు 3/4 లీటర్ వాటర్ పోసి, సో ఒక రామ్ మ్యాంగో పెద్ద సైజ్ తీసుకున్నాను నేను. దీన్ని వేసేసి మంచిగా చూసుకోండి, ఉప్పు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కుక్కర్కి మూత పెట్టేసి ఒక 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. రానిచ్చిన తర్వాత కట్టేసి ప్రెషర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగోండి. దీనికి ఏం చేస్తానంటే ముందు తొక్క తీసేసి సపరేట్ చేసిన తర్వాత ఈ మామిడికాయ గుజ్జులు తీసుకొని టెంక వదిలేసేయండి. ఆ గుజ్జులోకి ఇదిగోండి ఇవన్నీ కలపండి. జీలకర్ర ఒక 1 టీ స్పూను, మిరియాలు ఒక 1 టీ స్పూను, ఆనియన్ ఒక చిన్న ఉల్లిగడ్డ, ఇట్లానే పచ్చిమిరపకాయలు ఒక 3-4, మీరు తినే కారాన్ని బట్టి, కరివేపాకు ఒక 2 ఆకులు, ఇవన్నీ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను. ఈ పేస్ట్ అయ్యేలోపు దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఇవన్నీ వేసి చిట్టుపట్లాడిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసి మనము వాటర్ ఉంచుకున్నాం కదండి, మామిడికాయ ఉడకబెట్టిన వాటర్ ప్రెషర్ కుక్కర్లో ఉంది కదా, అది ఇందులో కొంచెం పోద్దాము. పక్కకు పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్టీల్ పాన్ కడాయి తీసుకున్నాను. దీంట్లోకి ఏం చేస్తారంటే మనం గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా తీసుకొని మీరు కావాలంటే దీనిలో కూడా పోపేసుకోవచ్చు. దాంట్లోకి కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ కలపండి. ముందు నేను ఈ వాటర్ కలుపుతున్నాను, చిక్కగా ఉంది. మన మామిడికాయ నీళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయి, అవి కూడా వేసేసాను మొత్తము. వేసిన తర్వాత వాటర్ చెక్ చేసుకొని ఇది నాకు కరెక్ట్ ఉంది. కొంచెం చింతపండు పులుసు యాడ్ చేస్తున్నానండి. మీ పులుపుని బట్టి చింతపండు యాడ్ చేసుకోండి. మామిడికాయ పులుపు సరిపోద్ది అనుకునే వాళ్ళు అవసరం లేదు ఇంకొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు వేసుకోండి. జస్ట్ ఒక 10 to 15 గ్రామ్స్ మీ ఇష్టం. అండ్ దెన్ మనం పోపేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసాను. చక్కగా హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2.5 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, ఇవన్నీ వేసి మంచిగా తెల్లనిచ్చి ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత కట్టేశాను. దట్స్ ఆల్ అండి. అస్సలు తింటుంటే అయితే కలుపుకొని అబ్బా ఇంత తిన్నా ఇంకా పోతూనే ఉందనమాట. సింపుల్. ఒక మామిడికాయ తెచ్చారంటే ఈ చారు రెడీ అయిపోతుంది. కాబట్టి చెయ్యండి. నాకు ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.